భర్తల్ని భార్యలు రప్ప ఆడించే సీజన్ కదా ఇది. అక్రమ సంబంధాలే ప్రధాన కారణం కదా. ప్రియులతో కలిసి మొగుళ్ళను కసాకసా కోసేసే పెళ్లాల కథలు చదువుతున్నాం కదా. చివరకు పిల్లల ఉసురు కూడా తీసేస్తున్నారు కదా. నిన్న ఒకరు భర్తను చంపి హోమ్ డెలివరీ చేసిందట. సరే, రోజుకు 3-4 కేసులు మన పత్రికల్లోనే కనిపిస్తున్నాయి. ఇంకా చెప్పలేనివి చాలా. భార్యల మొహాలు చూస్తేనే భర్తలు గజగజ వణికిపోయే రోజులివి. చివరకు ఎలా తయారైందంటే, ఓ పిల్ల భర్తను సెల్ఫీ దిగుదామని పైకి తీసుకుపోయి గుట్ట మీద నుంచి నెట్టేసే ఆత్మహత్యాయత్నం చేసింది కదా. పోలీసులు మైనర్ పిల్లలను పెళ్లి చేసుకుంటావా అని ఉల్టాగా పోక్సో కేసు కూడా పెట్టారట. ప్రాణాలతో వదిలేస్తే అదే 10,000 అని మొగుళ్ళు మొక్కుకుంటుంటే ఆమె ఎవరో 18 నెలల్లోనే విడాకులు అప్లై చేసి ఓ ఫ్లాట్ ₹1 కోటి భరణం కావాలని డిమాండ్ పెట్టిందట. BMW కార్ వద్దా, ఇంకా చదువుకున్నావు కదా, నీ తిండి నువ్వు సంపాదించుకోలేవా అని సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయి వాతలు పెట్టింది. మొన్న యూపీలో ఓ 4 పిల్లల తల్లి మేనల్లుడితో లేచిపోయింది. తిరిగి వస్తే భర్త క్షమించి ఇంట్లోకి రానిచ్చాడు. 4 రోజులకే మళ్ళీ జంప్. ఒక ఆమె సొంత కూతురి మామతోనే లేచిపోయింది. కానీ రోజులొచ్చాయి మగాడికి. ఇన్నేళ్లు మగ రోజులకు అంతకంతా బదులు తీర్చుకుంటున్నారు ఆడళ్ళు. మరీ కసాకసా టైపు భార్యల కన్నా కాస్త మెత్తనైన వాళ్ళు గృహహింస కేసులు, కట్నం కేసులు, వీలైతే అత్యాచారం కేసులు, పోక్సో కేసులు పెట్టేస్తున్నారు. ఏళ్ల తరబడి సహజీవనం చేసి పెళ్లి పేరుతో మభ్యపెట్టి నాపై లైంగిక దాడి చేశాడని కేసులు పెడుతున్నారు. పెళ్ళంటేనే మగాడికి వణుకు. ఇప్పుడు ఈ మొత్తం ఉపోద్ఘాతానికి ప్రధానంగా కనిపిస్తున్న సూత్రం ఏంటి? అక్రమ సంబంధాలు. ఇవి ఎప్పుడూ ఉంటాయి, ప్రతి సమాజంలోనూ ఉంటాయి. కానీ గుట్టుగా ఉండేవి, సాగేవి ఇప్పుడు బహిరంగం. అడ్డుపడితే కసాకసా, అది మార్పు అన్నట్లు ఓ వార్త కనిపించింది నిన్న. అదేంటంటే, తమిళనాడులోని కాంచీపురం నగరం వివాహేతర సంబంధాలకు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఢిల్లీ, ముంబై వంటి పెద్ద నగరాలను వెనక్కు నెట్టి ఆప్షే మాడిసన్ అనే అంతర్జాతీయ డేటింగ్ ప్లాట్ఫామ్ విడుదల చేసిన జూన్ 2025 వినియోగదారుల డేటా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం కాంచీపురం కేవలం ఒక్క సంవత్సరంలోనే 2024లో 17వ స్థానం నుండి మొదటి స్థానానికి దూసుకువచ్చింది. ఈ ఆకస్మిక పెరుగుదలకు ప్లాట్ఫామ్ నిర్దిష్ట కారణాన్ని చెప్పనప్పటికీ టైర్ 2, టైర్ 3 నగరాల్లో యాప్ వినియోగం పెరిగిందన్న విస్తృత ధోరణికి ఇది నిదర్శనమని న్యూస్ 18 అంటోంది. ఢిల్లీ NCR ప్రాంతం ఆష్లే మాడిసన్ సైన్ యాప్లలో గణనీయమైన ప్రభావాన్ని చూపింది. టాప్ 20లో 9 ప్రాంతాలు ఈ ప్రాంతం నుంచే ఉన్నాయి. వీటిలో సెంట్రల్ ఢిల్లీ 2వ స్థానంలో నిలిచింది. ఢిల్లీలోని సెంట్రల్ ఢిల్లీ, సౌత్ వెస్ట్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీతో పాటు గుర్గావ్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ్ నగర్ వంటి పొరుగు నగరాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ముంబై టాప్ 20 జాబితాలో లేకపోవడం గమనార్హం. అయితే జైపూర్, రాయ్గఢ్, కామరూప్, చండీగఢ్ వంటి నగరాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఈ ర్యాంకింగ్లు కొత్త వినియోగదారుల సైన్ యాప్ల ద్వారా మాత్రమే కాకుండా కార్యకలాపాల తీవ్రత, ఎంగేజ్మెంట్ డేటా ద్వారా నిర్ణయించబడతాయని ప్లాట్ఫామ్ స్పష్టం చేసింది. ఇవి వివాహేతర సంబంధాలు, బహుభార్యత్వం, బహుభర్తత్వం ధోరణులను సూచిస్తాయి. వెరసి మన వైవాహిక వ్యవస్థే కుదుపులకు గురవుతోంది. సహజీవనం చాలు, పెళ్లి చేసుకున్నా పిల్లలు వద్దు, ఓన్లీ ఇద్దరమే, ఎవరి ప్రైవసీ వాళ్ళది, లేదా అసలు ఒంటరిగానే బతికేద్దాం అనే ధోరణులు బాగా పెరిగిపోతున్నాయి. అసలే కెరీర్ ఒత్తిడితో 30 నుంచి 40 దాకా పెళ్లిళ్లు కావడం లేదు. పైగా ఈ విపరీత ధోరణి ఒకటి